హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు బృందాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. పండగలన్నిటికన్నా ముందు వచ్చే పండగ తొలి ఏకాదశి కదా, ఇక్కడ నుంచి పండగలన్నీ స్టార్ట్ అవుతాయి. ఏంటి ఎప్పుడో తొలి ఏకాదశి వీడియో ఇప్పుడు శ్రావణ మాసంలో పెడుతుంది అనుకుంటున్నారా? కాస్త లేట్ అయిందండి, మన్నించండి. సో తొలి ఏకాదశి నాడు పొద్దున్నే లేచి స్టవ్ అది క్లీన్ చేసుకుని టీ అయితే పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఫ్రెష్ అయిపోవాలి. ఇలా ఫ్రెష్ అయిపోయిన తర్వాత నేనైతే పూజ చేసుకోవడం కోసం ప్రసాదానికి పులిహోర రెడీ చేస్తున్నాను. అత్తయ్య గారు అయితే కూరలు వస్తే కిందకు వెళ్ళారు తీసుకోవడానికి. ముందుగానే నేను దేవుడి సామాన్లు అవి కూడా క్లీన్ చేసుకుని పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే చక్కగా పూజ అయితే చేసేసుకుందాము. ఇంకా మా పిల్లలు అయితే చక్కగా స్నానాలు చేసి కొత్త బట్టలు అయితే వేసుకుని రెడీ అయి కూర్చున్నారు. నాకైతే ఇలా దేవుడి నిండా పువ్వులని చక్కగా అలంకరించుకుని పూజ చేసుకుంటే చాలా ఇష్టం అండి. పూజ చేసుకునే 10 నిమిషాలు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా పిల్లలు మావయ్య గారు కూడా పూజ చేశాక దండం పెట్టుకోవడానికి వచ్చేసారు. ఇదిగోండి మా దేవుడు. ఇంకా మావయ్య గారు పిల్లలు కూర్చున్నారు. నేనైతే దోశలు టిఫిన్ వేస్తున్నాను. ఇవాళైతే మా పిల్లలిద్దరికీ ఒకలాంటి బట్టలే కొన్నామండి. నాకు ఎందుకో ఇద్దరికీ ఒకలాంటి బట్టలు వేసి చూడాలని అనిపించింది, అందుకే తీసుకున్నాము. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మా అత్తగారు అయితే ఈరోజు ఆరిద చేసుకుంటారట మాకు అత్తవారింట్లో. సో ఆరిద ప్రిపేర్ చేస్తున్నారు. నేను పులిహోర చేశాను. నాకు ఆరిద అంటే ఏంటో ఇప్పటివరకు తెలియదండి. ఎప్పుడో అప్పుడప్పుడు వింటూ ఉంటాం, కానీ మా బ్రాహ్మిన్స్లో ఆరిది ఎప్పుడు చేసుకోలేదు, నేను ఎప్పుడు తినలేదు కూడా. సో అత్తయ్య వాళ్ళ ఇంట్లో అత్తయ్య వాళ్ళకి మాకు ఇది సాంప్రదాయం అట. సో నేను ఇప్పటి నుంచి దీన్ని అలవాటు చేసుకోవాలి. ఇంక ఇప్పటి వరకు నేను చేయలేదు. అత్తయ్య గారు ఉన్నారు కాబట్టి ఒకసారి ఎలా చేస్తున్నారో చూసి ఇప్పటి నుంచి నేను దీన్ని ఫాలో అవ్వాలనుకుంటున్నాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ప్రాసెస్ అయితే ఈజీగానే ఉంది, కానీ చేయడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నేను పండగలు ఏమైనా అయితే తెల్లవారుజామునే లేచి ప్రసాదాలు అవి చేసుకున్నాక అప్పుడు పూజ చేసుకుంటానండి. కానీ ఇవాళ అలా కుదరలేదు. పిల్లలతో కాస్త లేట్గా పడుకోవడము, కాస్త లేట్గా లేవడం వల్ల కుదరలేదు. అందుకే పొద్దున్నే లేచిన తర్వాతే వంటగది శుభ్రం చేసుకుని స్టవ్ కడుక్కుని పూజ చేసుకుని అప్పుడు ప్రసాదం చేసుకుందామని అలా స్లోగా చేస్తున్నాను. కాస్త లేట్గా నడుస్తున్నాయి పనులన్నీ. సో ఇలా ఆరిది కోసం అయితే పిండి వేసి ఆరబెట్టారు. తర్వాత అవి ఇలా తోకల్లా చేయాలట. ఈరోజైతే మా రెసిపీస్ ఇవ్వండి: పులిహోర, పప్పు టమాటా, నేతి బీరకాయ పచ్చడి, ఇంకా అన్నము. సో ఈ ఆషాఢ మాసంలో ఒక్కసారైనా నేతి బీరకాయ తినాలని ఈరోజు పచ్చడి చేసుకున్నాము. సో అందరూ భోజనాలు చేసేసారు, నేను కూడా భోజనం చేస్తున్నాను. ఇంకా భోజనం అయిన తర్వాత అత్తయ్య గారు ఆరిది కోసము ఇలాగా ఈ బియ్యం పిండిని ఉడికిచ్చారు కదండి, దాన్ని ఇలా తోకల్లా చేస్తున్నారు. దాన్ని బెల్లం లేదా పంచదార పాకంలో ఉడికిస్తారట. సో నాకు తెలీదు, నేను క్లిప్పింగ్ తీయలేదండి, ఎందుకంటే బాగా ఏడుస్తున్నాడని. భోజనాలు ఆరిది చేయడం అన్నీ అయిపోయిన తర్వాత అత్తయ్య గారు నేను పిల్లల్ని తీసుకుని సరదాగా ఇక్కడ 90 రూపీస్ షాప్, 50 రూపీస్ షాప్స్ అలా ఉంటాయండి, స్ట్రీట్ షాపింగ్కి వెళ్తున్నాము. నేను ఏమన్నా కొనుక్కుంటానని డబ్బులు ఇచ్చేదండి, అందరికి పంచి పెట్టాలండి. సో అలా మేమైతే సరదాగా బయటకు వెళ్తున్నాము. ఇక్కడే మా స్ట్రీట్స్లోనే ఉంటాయి అన్నమాట షాప్స్ అన్నీ. ఇక్కడైతే అప్పుడే వినాయక చవితికి, దసరాకి విగ్రహాలు అయితే తయారు చేసేస్తున్నారు. మా పాప చూసినప్పుడల్లా ఆగిపోయి దండం పెట్టుకుంటుంది. ఇలా సరదాగా కుటుంబంతో తొలి ఏకాదశి పండుగ అయితే చాలా సరదాగా గడిచిపోయిందండి. మీరు ఎలా చేసుకున్నారు పండుగని అనేది కామెంట్ చేయండి. ఇంకా శ్రావణ మాసం వచ్చేస్తుంది, ఆ వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను, చూసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు.